పుస్తకంలో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని 100% నమ్మి ఎగ్జామినేషన్‌కి వెళ్ళాడు తప్పించి, అప్‌డేట్ అయ్యి ఇండియన్ సొసైటీని 360 డిగ్రీ యాంగిల్‌లో గూడా ఎప్పుడు గూడా చదవలేదు. ఎందుకంటే చూడండమ్మా, మీరు చూసుకున్నట్లయితే ఎస్&టి సైన్స్ అండ్ టెక్నాలజీతో అనుసంధానమైనటువంటి బిట్స్ అడిగాడు. ఓకేనా. ఇండియన్ సొసైటీని ఎస్&టితో లింక్ చేసి అడిగాడు. ఆన్‌లైన్ పోర్టల్స్ అడిగాడు. బందీకూట్ అనే ఒక రోబోట్ గురించి అడిగాడు. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కల్చర్ అండ్ కస్టమ్స్ అనమాట. ఆచారాలు, సంస్కృతి మరియు ఆచారాలు. జొరాస్ట్రియన్ అనే ఒక కులానికి చెందిన వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క దహన సంస్కరణలు ఏ విధంగా ఉంటాయి, అటువంటి ప్రశ్నలు ఇన్ డెప్త్‌గా అడిగాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్సనల్ లాస్, మ్యారేజ్, వివాహము, డైవర్స్. ఓకేనా. ఇలాంటి అంశాల మీద కూడా ప్రశ్నలు అడిగాడమ్మా. సరే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనమాట. ఓకే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. నేను ఇండియన్ సొసైటీ చెప్పేటప్పుడు, ఇండియన్ పాలిటీ చెప్పేటప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద అంత స్ట్రెస్ ఇస్తూ మీకు చెప్తున్నానంటే, ఎగ్జామ్‌లో ఇండియన్ సొసైటీలోనే కాదు, పాలిటీలోనే కాదు, ఓకే, కరెంట్ అఫైర్స్‌లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద బిట్స్ వస్తాయి. ఓకేనా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద మీరు స్ట్రాంగ్ ఉన్నట్లయితే గతంలో మీరు 3-4 మార్క్స్ ఈజీగా వచ్చాయి మీకు.